నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం, నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం, ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం, ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం, కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ పొలం, త్రాగుచున్న ఈ జలం, నిలువ నీడ ఈ గృహం, నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ పొలం, త్రాగుచున్న ఈ జలం, నిలువ నీడ ఈ గృహం, నిలిచియున్న ఈ స్థలం, బ్రతుకుచున్న ప్రతిక్షణం, నిలిచియున్న ఈ స్థలం, బ్రతుకుచున్న ప్రతిక్షణం, కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే. గ్రహించే హృదయము, లోబడే జీవితము నీ ప్రియబిడ్డలు దయచేసి నడిపించు. అలాగే నీ వాక్యం ఎత్తుచుండగా, నేను కాదు స్వామి, నేను కాదు, నీవే ఇక్కడ నిలబడి దబా ఈ స్వరంతో మీరు మాట్లాడే నీ పరిశుద్ధాత్మ స్వరము ఇక్కడున్న ప్రియబిడ్డలందరూ కూడా పట్టుకున్నటకు పొందుకున్నటకు దబా ఇక్కడికి ఎలాగైతే వచ్చారో తని ప్రభా అలాగే వెళ్ళిపోకుండా దబా ఆత్మీయ శారీరక ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు దేవా నీ బిడ్డలు పొందుకొని వెళ్ళటకు కృప చూపమని
యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి విశ్వాసముతో ఈ స్తుతి ఆరాధన మీకు సమర్పించుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. అందరూ చప్పట్లు కొడుదాం, దేవుని నామాన్ని మహిమపరుద్దాం. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి దయచేసి నిలబడండి. ఈరోజు కొత్తగా వచ్చిన వాళ్ళకు మీకోసం మేము ప్రార్థన చేస్తాము. కార్డ్స్ ఇస్తున్నారమ్మా, తీసుకోండి. నుంచున్నాను. వెనకాల బాబు ఉన్నాడు, బాబు కూడా వెనకాల ఇవ్వండి. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో కొత్తగా వచ్చిన బిడ్డలందరికీ కూడా ప్రేమపూర్వకమైన ఆహ్వానం తెలియజేస్తున్నామండి. ఈరోజు కొత్తగా వచ్చిన ప్రియ బిడ్డల కొరకు మనం ప్రార్థించేద్దాం. అందరూ కూడా కళ్ళు మూసుకోండి. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, కృపగల మా దేవా, నీ పరిశుద్ధ పాదమును కొందనం స్తోత్రములనయ్యా. ఈరోజు దేవా నీ సన్నిధికి వచ్చిన తండ్రి, ఇదిగో తల్లి గారిని బట్టి దేవా, తమ్ముడు బట్టి దేవా నీ స్తుతులు చెల్లిస్తున్నాం. యేసునామములో నీ చేతులకు అప్పగిస్తున్నామయ్యా. దేవా వారు ఎలాగైతే వారి ఇంట్లో ఉండేవారో తండ్రి ప్రభా, ఈ దేవా ఎలాగైతే ఇక్కడికి వచ్చారో తండ్రి ప్రభా, తండ్రిని చూస్తున్న సమస్తము మనుషులైతే పైరూపాన్ని చూస్తారు నాన్న, పైన ముఖ చిత్రాలను చూస్తారు, కానీ హృదయాంతరికం వాడు నీవే నాన్న. దేవా మా హృదయంలో ఉన్న ఆ బాధ, వేదన తండ్రి, ఆ ప్రార్థనాంశాలు, ఆ అవసరతలు తండ్రి, అవన్నీ నీకే తెలుసు నాన్న. యేసు నామములో దేవా నీ ప్రియ బిడ్డలందరికీ కూడా నీవే దేవా శారీరక ఆత్మీయ మేలులు దేవా బిడ్డలు దయచేసి, ఇంకను దేవా ఇక్కడ రాకమునుపు వారి స్థితిగతులు ఎలాగున్నాయో నాకు తెలియదు, కానీ యేసు నామములో తండ్రి ప్రభా ఇక్కడి నుంచి వారి స్థితిగతులన్నీ మార్చబడును గాక. యేసు నామములో వాళ్ళ క్రమాలు నీ క్రమంగా మార్చబడును గాక. వారి ఉద్దేశాలు నీ ఉద్దేశంగా మార్చబడును గాక. దేవా అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికమైన మేలులు దేవా నీ బిడ్డలు పొందుకొని దేవా బలా నమ్మకమైన దాసుడా అని చేత పిలిపించుకునే యోగ్యమైన జీవితంలో దేవా నీ ప్రియ బిడ్డలు ఉండే ఒక కృప చూపమని మహిమాగంత ప్రభావాన్ని కారపిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి విశ్వాసంతో ప్రార్థనడి పొందుకున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి కూర్చోండి. థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని అందరికీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం సంఘం తరపున. రైట్, దేవుని వాక్యం చదువుకుందాం. రోమీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము. రోమీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనము. అయినను పాపము మరణమును ఆధారము చేసుకుని ఎలాగ ఏలును, అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపమెక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. లాస్ట్ చివరి మాట, మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము, మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించునో అక్కడ కృప అపరిమితముగా విస్తరించును. ఇక్కడ దేని గురించి చెప్పబడుతుంది? ప్రభు ఈ లోకంలో మనము ఏ దీవెన పొందుకోవాలన్నా సరే దేవుని యొక్క కృప మనకు అవసరం. ఒక మాట ఉంటుంది బైబిల్, కృప వెంబడి కృప, కృప వెంబడి కృప, కృప వెంబడి కృప. అంటే ప్రతీది కూడా ఈరోజు ఆశీర్వాదం కృప వల్ల వచ్చింది, రేపు ఆశీర్వాదం కృప వచ్చింది, ఎల్లుండి ఆశీర్వాదం కృప వల్ల వచ్చింది. మన జీవితాంతం కూడా కృప వల్లనే మన పరలోకాన్ని చేరుకున్నాం. కృప వల్లనే దేవుణ్ణి తండ్రి అని పిలిచే అర్హత దేవుడు మనకి ఇచ్చాడు, కృపచేత ఇచ్చాడు. మన అర్హులమని కాదు, మనం యోగ్యులమని కాదు, మనం ఏ విధము చేతనా సరే, ఏ కారణం చేత కూడా దేవుణ్ణి తండ్రి అని పిలిచే అర్హత మనకి లేదు. కానీ ఈరోజు అబ్బా తండ్రి అని మనం హృదయపూర్వకంగా ప్రభువుని ఆరాధించేస్తున్నాము, ప్రార్థించేస్తున్నామంటే అది దేవుడు మనకిచ్చిన ఉచితమైన కృప కదండి. దేవుడు మనకిచ్చిన ఉచితమైన కృప. కృపకి నిర్వచనం ఏంటి? అర్హత లేని వానికి అర్హత కల్పించేదే కృప. అర్హత లేని వాడిని అర్హత గలవాడిగా చేసేదే కృప. ఫర్ ఎగ్జాంపుల్, ఒక దొంగతనం చేశాడు అనుకోండి. పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు, పట్టుకున్నారు, లోపల 1st డిగ్రీ 2nd డిగ్రీ వేస్తున్నారు.
ఈ డిగ్రీలకి బాబు డిగ్రీలన్నీ పోయి ఎస్ఐ గారి పాదాల మీద పడి, అయ్యా అయ్యయ్యా క్షమించండి, ఇంకెప్పుడు చేయను, కొంచెం కృప చూపించండి, క్షమించండి అని బ్రతిమాలుతున్నాడు. నెంబర్ 1, అతను దొంగతనం చేయలేదా? చేశాడు. తప్పు చేయలేదా? చేశాడు. అతని మీదకి కేసు ఫైల్ అయింది. శిక్షకి అర్హుడు తన క్రియను బట్టి. కానీ ఏమడుగుతున్నాడు? కొంచెం కృప చూపించు, మరలా నేను ఎలాగా చేయను అంటే ఆ ఎస్ఐ కరిగిపోయి, సరే ఇంకెన్నడూ కూడా నువ్వు ఎలా చేయక, ఈ ఒక్కసారి వదిలేస్తున్నావు. నువ్వు దొంగతనం చేస్తావు, నీ వల్ల నష్టం జరిగింది, నీ వల్ల ఇబ్బందులు జరిగింది, కానీ అవన్నీ పక్కన పెట్టేసి నీ మీద నేను కృప చూపిస్తున్నాను, ఇంకా ఎన్నడూ ఇలాంటి నువ్వు చేయక నువ్వు మార్చుకో అని మాట్లాడుతా. అంటే ఈ కృప మనల్ని ఏం చేస్తుందనంటే దేవుడికి యోగ్యులుగా తీసుకొని వచ్చింది. మరి ఇక్కడ చెప్పబడుతున్న ఈ మాట, రోమా పత్రిక అనేది చాలా శ్రేష్టమైనది, చాలా విలువైనది, చాలా టఫ్ పుస్తకం అన్నమాట. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మరి ఇక్కడ పాపం ఎక్కడ విస్తరించును, అక్కడ కృప అపరిమితముగా విస్తరించును. అంటే కృప అపరిమితంగా రావాలంటే మనం ఏం చేయాలి? పాపం అపరిమితంగా చేయాలి. అంతేనా? దీన్ని ట్రూ ట్రాన్స్లేషన్ చేయాలంటే అక్కడ అలాగే రాయబడి ఉంటుంది. కానీ దేవుడి ఉద్దేశం అది కాదు. దాని కింద చదవండి, 6:1. అలాగైనా ఏమందుము, కృప విస్తరింపవలనని పాపమందు నిలిచి ఉందుమా? క్వశ్చన్ మార్క్. అంటే ఇప్పుడు ఎక్కడైతే పాపం అపరిమితంగా విస్తరిస్తుందో కృప విస్తరిస్తుంది. అలాగని కృప అలా విస్తరిస్తుంది కాబట్టి మనం పాపంలోనే ఉంటే కృప ఇంకా విస్తరిస్తూ ఉంటుంది. మనం పాపం చేసేయచ్చు, కృప వల్ల మేలు కూడా పొందేయచ్చు. ఏమండి? దొంగతనం చేసేయచ్చు, దేవునికి వచ్చేయచ్చు, మనుషులను సంతోషపరిచేయచ్చు, దేవుని సంతోషపరిచేయచ్చు. ఇది అస్సలు జరగని పని. మరి ఇందులో ఉన్న దేవుడి మాట ఏం మాట్లాడుతున్నారంటే, యేసుక్రీస్తు ప్రభు ఒక ఉపమానం చెప్పాడు. ఏంటో ఉపమానం అంటే, ఒక ధనవంతుడు ఒక వ్యక్తికి ఒక 10 దేనారములు అప్పు ఇచ్చాడంట. పని మీ భాషలో ఒక 10,000 అనుకుందాం, ఓకేనా? ఓ 10,000 అప్పు ఇచ్చాడు ఒక వ్యక్తికి. రెండో వ్యక్తికి ఒక 1,000 రూపాయలు అప్పు ఇచ్చాడు. అప్పు ఇచ్చాడు. ఇప్పుడు ఆ యజమాని, నా అప్పు తీర్చబయ్యా అని వాళ్ళు అడుగుతున్నారు. వీరిరువురు కూడా, అయ్యా మా పరిస్థితి బాగాలేదు, ఇచ్చే స్తోమత కానీ యోగ్యత కానీ మాకు ఇప్పుడు లేదు, మా ఎడల కృప చూపండి అనేసి మరిద్దరు బతిమాలుతున్నారు. ఎవరు? ఓ 10,000 రూపాయలు ఇచ్చిన వాడికి, ఒక 1,000 రూపాయలు ఇచ్చిన వాడికి సేమ్ పొజిషన్, సేమ్ ఆస్కింగ్. యజమాని కరిగిపోయాడు, ఇద్దరిని క్షమించాడు. వీరిద్దరిలో ఎవరు ఎక్కువ ఇష్టం? కరెక్ట్గా చెప్పాలి. ఈ ఇద్దరిలో ఆ యజమానికి ఎవరంటే ఎక్కువ ఇష్టమో అని చెప్పాలి. వెనకాల ఆంటీ చెప్తున్నారు, చెప్పండి గట్టిగా. ఒక 1,000 రూపాయలకి కొంచెం పర్లేదు, కొద్ది గొప్ప పోలేదే, 1,000 రూపాయలు పోయింది కదా అనుకో. 10,000 రూపాయలు క్షమించాడంటే అతనంటే ఎంత ఇష్టమో, ఎంత ప్రేమ గలవాడో. అతని విస్తారమైన పాపములు క్షమించబడి ఉన్నవి అని బైబిల్ సెలవిస్తుంది. హల్లెలూయా. సో దాన్ని ఇక్కడ తీసుకుని రండి. కొంచెం పాపం ఎక్కువ పాపం అంటూ ఉండదు. పాపమే. రూపాయి దొంగతనమైన పాపమే, 1 కోటి రూపాయలు దొంగతనమైన పాపమే. సో ఇక్కడ శాస్త్రులు పరిచయాలు వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఒకరోజు దీన్ని చాలా క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలంటే సత్యాన్ని, సువార్తను మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. శాస్త్రులు పరిచయాలు ఒకరోజు వ్యభిచారం చేస్తూ ఉన్న ఆమెను పట్టుకొని యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. రైట్? తీసుకొచ్చిన తర్వాత యేసు ప్రభు ముందు పెట్టి, యేసయ్య, మా ధర్మశాస్త్రంలో, మా మోషే ధర్మశాస్త్రంలో ఇలాంటి వారిని రాళ్ళ పెట్టి కొట్టి చంపాలని ఉంది, మీరేం చెప్తారు? ప్రభుని శోధిస్తున్నారనమాట. ఇప్పుడు అవునన్నా తంటే, కాదన్నా తంటే. శాస్త్రుల పరిశీలన ఏమనుకుంటున్నారు మరి? జ్ఞానులు అంటే అడ్డగోలుగా సంపాదించడంలో వారి జ్ఞానము ఎవరెస్ట్ శిఖరాలు కూడా దాటేస్తుంది.
ఫర్ ఎగ్జాంపుల్ కొట్టి చంపండి అని అన్నారు అనుకో, ఈ మోషే ధర్మశాస్త్రం ప్రకారం కొట్టిండి చంపమన్నారు అనుకో, మరి నువ్వు వచ్చి ఏం చెప్తున్నావు? మాకు ఎప్పటి నుంచో ఉంది కదా, నువ్వు చేసేది ఏముందో పక్క తప్పుకో అంటారు. నువ్వు వచ్చి మా దాన్ని వెంబడిస్తున్నావు, నువ్వేం చేస్తున్నావు అని అంటారు. లేదు కొట్టద్దు అన్నావు అనుకో, దేవుడిచ్చిన ధర్మశాస్త్రం వ్యతిరేకంగా నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు అదిగో చూడండి, దోషారోపణ చేస్తున్నాడు, దేవుని వాక్యానికి విరుద్ధంగా మాట్లాడుతున్నారు, మోషే ధర్మశాస్త్రం కొట్టేస్తున్నా అని అంటారు. అంటే అవునన్నావా తంటే, కాదన్నా తంటే. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు జ్ఞాన స్వరూపి అయిన, సమస్త జ్ఞానము ఆయనలోనే ఉందంట. ఆయన చేతుల్లోంచి తయారు చేయబడిన మనకే నీ తెలివితేటలుంటే, ఏమండి, ఆయన చేతిలో తయారు చేయబడి మనకే నీ తెలివితేటలుంటే, మనల్ని కలిగి చేస్తున్న వాడు ఇంకంతే తెలివితేటలు ఉండాలి. ముక్కు ఎక్కడ ఉండాలి, చెవు ఎక్కడ ఉండాలి, నోరు ఎక్కడ ఉండాలి, ఈ భాగాలు ఎలాగుండాలి, వీని యాక్షన్ ఎలాగుండాలి, మనిషి యొక్క జీవితం ఎలాగుండాలి. ఈ ఈ మనిషిని చూస్తేనే దేవుడి జ్ఞానం అంటే ఏంటో బయటికి చెప్పబడుతూ ఉంటుంది. ఇలా గాలి వేసిందాక కన్ను ఇలా మూసేస్తుంది. ఇక రప్పకి ఎవరు చెప్పక్కర్లేదు, గాలి వేస్తే దుమ్ము పడితే కన్ను మూయమ్మా నువ్వు అని చెప్పక్కర్లేదు. ఎవరైనా ఇలా చేయబెట్టారు వెంటనే చెయ్యాలి అడ్డు వస్తుంది, కొట్టకూడదని. మనం నడుస్తున్నాడు ఇలా పడుతున్నాం, వెంటనే చేతులు ఫ్రంట్కి వస్తాయి, పడిపోతున్నాం బాడీ ఆపడానికి. వాట్ ఏ సిస్టమ్ అండి ఇది. ఎక్కడికో వెళ్ళక్కర్లేదు దేవుడి జ్ఞానాన్ని, బాడీలోనే. నేను ఎలా మాట్లాడుతున్నాను, వాక్యం చెప్తున్నాను, ఈ చేతికి ఈ చేతికి ఈ చేతికి ఎవరు చెప్పక్కర్లేదు, ఇలా యాక్షన్ చేయ బాబు అని. దేవుడు పెట్టిన జ్ఞానము. అప్పుడు యేసుప్రభు ఒక సమాధానం చెప్పారు, మీరన్న మాటగానే కొట్టండి, ఆమె చంపేయండి, మీలో ఎవరికైతే పాపం లేదో వారు మొదట రాయబడి అన్నారు. మీలో ఎవరైతే పాపం లేదో వారు మొదట రాయమన్నారు. అక్కడ చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు ఒకరి వెనక ఒకరు వెళ్ళిపోయారని ఉంటుంది. అంటే వీళ్ళెవరు? శాస్త్రులు, పరిసయ్యులు. మీలో పాపం ఉందా లేదా అని అంటే వాళ్ళు అందులో ఏమయ్యారు? వాళ్ళే ఒప్పుకున్నారు, మాలో పాపం ఉంది అన్న విషయము వాళ్ళే ఒప్పుకున్నారు. మరి పాపం ఉన్న వాళ్ళు పాపం చేసి ఇంకొక పాపని పట్టుకొని వచ్చి ఈమెను కొట్టనంటారేటి? కొడితే మొత్తం మందిని కొట్టేయాలి. అలా కొట్టే అర్హత యేసు ప్రభు మాత్రమే ఉంది, ఇంకెవరికి లేదు భూమి మీద. హల్లెలూయా. ఆయనకి జన్మతః పాపము, కర్మతః పాపము యేసు ప్రభుకి లేదు. కొట్టాలి తిట్టాలన్నా ఏం చేయాలని యేసు ప్రభు ఒకరికే రైట్స్ ఉన్నాయి, మాట్లాడే రైట్స్ కూడా ఆయనకే ఉన్నాయి, ఇంకెవ్వరికీ లేదు, ఎవ్వరికీ లేదు. ఎంత గొప్ప సేవకుడైనా సరే నువ్వు రాంగ్ అని నువ్వు చూపించే, నువ్వు దోషారోపణ, నువ్వు ఇలాంటి వాడివి అని చూపించే రైట్ ఎవరికీ లేదు. యేసు ప్రభు ఎవరిని చూపించలేదు అలాగా. ఆయన ఇచ్చిన సత్యం ఏంటో ఆ సత్యాన్ని ప్రకటించుకుంటూ వెళ్ళిపోయాడు అంతే. దారికి అడ్డేస్తున్నారు, నువ్వు ఎలా చేస్తున్నావు అలా చేస్తున్నావు, బైబిల్ ఎలా వాక్యం ఉందని చెప్పేసి కూడా ఆయన పని ఆయన చూసుకునేవాడు, కూర్చొని వాదన పెట్టలే ఆయనతో పాటు. అక్కడ వెనక్కి వెళ్ళిపోయిన వారు, ఈమె విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి. రెండో అనుభవం, ఈ విషయం మీకు అర్థం అవ్వాలంటే ఈ ఉపమానాలు మీకు చెప్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు ఒక పలానా చోట ఉన్నారని తెలిసి ఇలాంటి ఒక స్త్రీ పరిగెట్టుకెళ్ళింది. ఆమె విలువైన అత్తరుబుడ్డుని పట్టుకుని వెళ్ళింది. చాలా అత్తరుబుడ్డి చాలా విలువైంది. ఆ విలువైన అత్తరుబుడ్డి పట్టుకుని వెళ్ళి యేసుక్రీస్తు ప్రభు మీద జల్లి ఆయన పాదాల మీద పడి కన్నీళ్లతో ఆయన పాదాలు కడిగి తన తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచింది. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ కూడా రాయబడి ఉంది, ఈమె విస్తారంగా నన్ను ప్రేమించిన కనుక ఈమె యొక్క విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి. హల్లెలూయా. ఆ వేలోనే మాట రాయబడింది, పాపం ఎక్కడ విస్తరించబడునో అక్కడ అపరిమితమైన కృప విస్తరించబడింది. మనుషులు డిక్లేర్ చేస్తున్నాడు, వీడు ఎంత పాపి, వీడు తక్కువ పాపి, వీడు 10,000 లంచం తీసుకున్నాడు, వీడు 100 రూపాయల లంచం తీసుకున్నాడు. మనుషులు ఇలా మారుస్తున్నారు. ఒకవేళ నువ్వు మాట్లాడుతున్నావు, వీడు ఎంత పాపి ఎంత పాపి ఎంత పాపి అంటావా, నా కృప వారి ఎడల అంతలా విస్తరించబడుతుంది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందండి? మనుషులు ఏం చేస్తున్నారు, వీడు తక్కువే, వీడు తక్కువగానే చూస్తున్నాడు, వీడు తక్కువగానే లంచం తీసుకున్నాడు, వాళ్ళు లక్షలు దోచేస్తారండి. నేను లక్షలు ఏం తీసుకుని కొంచెం 100 రూపాయలే లేకపోతే 1000 రూపాయలే అని అంటున్నారు. వారు విస్తారంగా వాళ్ళు చేశారు కాబట్టి వారి ఎడల నా ప్రేమ విస్తారంగా ఉండబడింది. వారు విస్తార పాపముల కొరకు నా కృప కూడా ఏం చేశాను, నేను విస్తారంగా వాళ్ళకి ఇచ్చాను అన్నాడు, విస్తారంగా ఇచ్చాను అన్నాడు. కాబట్టి అందుకే ఈ కృప వలన ఒకవేళ మనం విశ్వాసంలో మనం వెళ్తున్నప్పుడు ఎక్కడైనా ఒక తప్పు జరిగినప్పుడు
మన ప్రమేయంతోనో లేకపోతే ఎదురు వాళ్ళ ప్రమేయంతోనో మన మాటతోనో ఒక తప్పు జరిగినప్పుడు ప్రభు ఏం చేస్తున్నాడు? మనల్ని క్షమిస్తున్నాడు. ఎందుకు? కృపలో మనం ఉన్నాం. ఇది కృపాకాలం. ఈ సువార్త కాలం ఏంటి? కృపాకాలం. ఈ కృపాకాలంలో మనం ఉన్నాం కాబట్టి ఒకవేళ 1-2 మనం ఏదైనా తొలగిపోతే, ప్రభా క్షమించండి, ఇదిగో ఈ మాట అనేసాను, ప్రభా క్షమించండి, ఇక్కడ పని జరిగింది, ప్రభా క్షమించండి, ఇక్కడ ఇలా జరిగింది అని వెంటనే మనం అక్కడ పశ్చాత్తాపడితే ప్రభు ఏం చేస్తున్నాడు? మనల్ని క్షమిస్తున్నాడు. ప్రభు క్షమిస్తున్నాడు కదా అని చేసుకుని వెళ్ళిపోమని కాదు. అలాంటి వారికి ప్రభు మరొక మాట చెప్తున్నాడు, మోసపోకండి, దేవుడు వెక్కిరించబడు, మీరు ఏది విత్తుచున్నారో అదే పంటకోను. చేయలేకపోవడం వేరు, చేయడం ఇష్టం లేకపోవడం వేరు. ఈ రెండింటికి అర్థం చేసుకోండి. ఏమండి? కరెక్ట్గా ఉండడం ఇష్టం లేదు, అలాంటి వారు మారడం కష్టం. కరెక్ట్గా ఉండలేకపోతున్నాను, ప్రభా నన్ను మార్చు, నేను కరెక్ట్గా మాట్లాడడానికి గొప్ప నా నోరు వచ్చేస్తుంది, ఎలా తిట్టేస్తున్నాను, ఎలా చేస్తున్నాను, బాగానే ఉండే ఇంట్లో మన స్నేహితులు కలవగానే నేను వాళ్ళతో 10 నిమిషాలు ఇలా మాట్లాడేస్తున్నాను, ప్రభా నేనున్న స్థితిలో బాగానే ఉన్నాను, ఆదివారం బాగానే ఉన్నాను, మిగతా రోజులో నేను సరిగ్గా ఉండలేకపోతున్నాను, ప్రార్థన చేయాలని ఉంది కానీ చేయలేకపోతున్నాను. చేయలేకపోతే ప్రభు ఎంతవరకైనా మీకోసం దిగివచ్చి మనల్ని బలపరిచి ఆయన నిలబెడతాడు. ఆయన హల్లెలూయా. నేను మారడం ఇష్టం లేదు అని అన్న వాళ్ళకి ప్రభు చేయలేడు. ఆయన ఏమి చేయడు. ఆశ కలిగి ఉండాలి. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. సో కాబట్టి ప్రభు క్షమిస్తున్నాడు కదా, కృపాకాలంలో ఉన్నాడు కదా, ప్రభుని టెస్ట్ పెట్టకూడదు మనం. ఆయన క్షమిస్తాడు కదా అని గొబుక్కని ఇంకొంతమంది ఎలా ప్రార్థన చేస్తారండి? పాపం చేస్తున్నాడు, తప్పు చేస్తున్నాడు, ప్రభా క్షమించి ప్రభు, మరి ఇది చేస్తున్నాడు, నాకు వేరే దారి లేదు, నువ్వే చూసుకోవాలి, మరి ఇందులో ఏ సమస్య వస్తుంది ఏంటంట? వీళ్ళు తప్పు చేస్తున్నారు, ఈ తప్పులో సమస్య వస్తే ప్రభే చూడాలంట, ఈ తప్పు చేయడం మాత్రం ఆగరంట, దానికి మళ్ళీ ప్రార్థన, దానికి మళ్ళీ ప్రభు దిగి రావాలి. చూసారా? అంటే ప్రేయర్ అనేది ఎంత చీప్ అయిపోయిందో, ఎంత అవకాశంగా వాడుకుంటున్నారో చూడండి. నేను పాపం చేస్తాను, నాకు వేరే దారి లేదు, ఈ పాపం చేస్తే మరి వచ్చే జీతం ఏంటి? పాపంలో వచ్చే జీతం ఏంటి? మరణము. వస్తుంది మరణము, నువ్వు చూసుకోవాలి దాన్ని. నీకెంత పనోడా దేవుడు? మనకెంత పనోడా? ప్రభు నువ్వు ఇది చూడు, అది చూడు, బాబా నువ్వు చేయి, ఎలా చేయి, అలా చేయి అని చెప్పడం మనకెంత ఉన్న పనోడా? మన పైన ఉన్న యజమాని ఆయన. రాజులకే రాజు అయిన, ప్రభువులకే ప్రభు అయిన. కాబట్టి మన ప్రార్థన అనేది అర్థించడము, ఆధారపడడం, డిపెండింగ్. ప్రేయర్ ఈజ్ నథింగ్ బట్ డిపెండింగ్ అపాన్ గాడ్. దేవుడి మీద ఆధారపడడం. నేను కాదు ప్రభా, చేతులు ఎందుకు ఎత్తాలి? హ్యాండ్స్ అప్. దొంగ కలిసినప్పుడు జ్ఞానం పెట్టుకుని హ్యాండ్స్ అప్ అంటారు, అంటే దాని అర్థం పెట్టి చేతులు పైకి ఎత్తారు. ఏ మాత్రం కింద దించాడని వాళ్ళ చేతులు టుప్పుకొని పేల్చేస్తారు. చేతులు దించి హ్యాండ్స్ అప్ అంటే నేను ఏమీ చెయ్యట్లేదు, మీరు నన్ను పట్టుకోవచ్చు అని. వాడు చేతులు దించాడంటే వాడు ఏదో చేస్తున్నాడు. అలాగే మన రెండు చేతులు పైకి ఎత్తుతున్నామండి, ప్రభా లార్డ్ వీఆర్ సరెండర్డ్ ఫాదర్ లార్డ్, దబా మేము సమర్పించుకుంటున్నాం, మేము ఏమి ఇచ్చాను, వీఆర్ నథింగ్, వీ హ్యావ్ నథింగ్, వీ కెన్ డూ నథింగ్. నేను ఏమీ కాదు, నేను ఏమీ చేయలేను, నా దగ్గర ఏమీ లేదు. అర్థమవుతుందా? ప్రభు దగ్గరికి మనం వెళ్ళే క్రమం అది. నేను ఏమీ కాదు, నేను ఏమీ చేయలేను, నా దగ్గర ఏమీ లేదు, ఐఎమ్ నథింగ్, ఐ హ్యావ్ నథింగ్, ఐ కెన్ డూ నథింగ్. ప్రభా నీ కృప వలనే మన స్థితిని మనం చూసుకుని ప్రభు వైపు మనం చూసినప్పుడు అప్పుడు ఆయన క్రియ చేస్తూ ఉంటాడు, అప్పుడు ఆయన కార్యం జరిగిస్తూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు. ఎస్, 2వ వచనం చదువుతాను. పాపం విషయమై అలాగైతే ఏమందుము కృప విస్తరింపవలనని పాపమందు నిలిచి ఉందమా? 2వ వాక్యం ఏంటి? అట్లన రాదు, పాపము విషయమే చనిపోయిన మనము ఇక మీదట ఎలాగ దానిలో జీవించుదుము? చచ్చిపోయిందంట. చచ్చిపోయిన వాళ్ళు లేస్తారండి? ప్రభు చనిపోయిన వాళ్ళు లేపిన స్థితి దాని జ్ఞాపకం చేసుకుని అది వేరు, ఇది వేరు. పాపం విషయమే మనం చచ్చిపోయాం. ఒక జంతువు కానీ మనిషి కానీ చచ్చిన తర్వాత మళ్ళీ బ్రతుకుద్దా? బ్రతకదు. ఇంకా చచ్చిందంటే ఇంకా పురుగులు పట్టి ఇంకా అలాగ మట్టిలో కలిసిపోవడమే. అంటే మనం ఎక్కడ చచ్చిపోయామంట? పాపము విషయమే చచ్చిపోయాం. దాని అర్థం ఏంటి? ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుని మన సొంత రక్షకుడిగా అంగీకరించామో
పాపం కొరకు పాపిగా మారుపడి యేసుక్రీస్తు ప్రభు మన హృదయంలో అంగీకరించినప్పుడు మన పాపం అంతా ప్రభు ఏం చేశాడు? తీసివేశాడు. ఈ పాపానికి మూలం ఏంటి? సాతానుడు. పాపానికి మూలం ఏంటి? సాతాను. సాతానుడు యేసుక్రీస్తు ప్రభు ఏం చేశారంట? కలవరి శిలువలో సాతాను యొక్క తలని చెదదొక్కేశారంట. ఏం చేశారు? సాతాను యొక్క తలని చెదదొక్కేశారు. సాతాను పాము కాదు, సాతాను పాముకి సాదృశ్యంగా చెప్పారు. ఓకేనా? పాము అంటే సాతాను అనుకోకండి. సో పాముని సాతానికి పోల్చారు, ఒక పోలిక అంతే. యేసుక్రీస్తు ప్రభుని గొర్రె పిల్లతో పోల్చారు, ఒక పోలిక. అంటే దాని స్వభావం, దాని గుణగణాలను బట్టి యేసు ప్రభు కింద అని పోల్చారు. ఇక్కడ తలని ఎందుకు పోల్చాడు? యేసు ప్రభు తలని ఎందుకు నలిపాడు? పాముకి ప్రధానమైన ప్రమాదకరమైన స్థలం ఏది అంటే తన బాడీలో తల. పాము కనిపించిందంటే తోకుందా, నడువుందా, ఎక్కడుందా అది చూడరు ముందు. అది ఏ ఇరుకులో ఉన్నా సరే తల ఎక్కడుందో చూస్తారు. తల ఎక్కడుందో చూస్తారు. ఆ తల కనబడగానే తలను పొడుస్తారు. ఎందుకంటే అది ప్రమాదకరమైంది. నువ్వు దాన్ని ఒక దెబ్బ కొట్టేసినా, నడుముకి 2 ముక్కలు చేసినా, తనకు ఓపుకున్నంత వరకు, ప్రాణం ఉన్నంత వరకు ఏం చేస్తుంది? కాటేయడానికి ట్రై చేస్తుంది అది. కాబట్టి నిన్ను ఏదైతే ఇబ్బంది పడుతుందో, ఏదైతే ప్రమాదకరంగా నీకుందో, నీకు ఏదైతే హానికరంగా ఉందో, యేసుప్రభు ఏం చేస్తా? దాన్ని నేను తొక్కివేసాను అంటున్నాడు ఆయన. మనిషిని ఈ లోకంలో పాపానికి గురి చేసే బలము, పాపపు బలము, అపవాది బలము, శత్రు బలం అంతటి మీద అధికారం ఇచ్చాను. దాని బలము ఏం చేశాడు? విరిచేశాడు. ఇంకా చనిపో. పాపం వల్ల వచ్చే జీతము మరణము. ఇంకా మరణం చచ్చిపోయి, ఎందుకంటే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు అపవాదిని ఇక్కడ తొక్కివేశాడు. కాబట్టి మనము యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచాం. కాబట్టి మన యేసు ప్రభు ఎవరు? అపవాది తలను తొక్కినవాడు. మనం ఎవరెందుకు విశ్వాసం ఉంచుదాం? యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుదాం. పాపాన్ని మూలం ఏంటి? సాతాను ఇప్పుడు ఎక్కడ ఉంది? మన పాదాల దగ్గర నలిగిపోయింది. ఇక్కడ పాపం ఎక్కడుంది? హల్లెలూయా. సత్యం అర్థమవుతుందండి. పాపానికి మూలమైన సాతానుని యేసుక్రీస్తు ప్రభు ఏం చేశారు? కలవరి శిలువలో తొక్కివేశాడు. ఆయనకి మార్కే రైట్ ఉంది, ఆయనకు మాత్రమే అధికారం ఉంది. ఒక మనిషిని నీ పాపాలు క్షమించబడ్డా అని చెప్పే రైట్, అధికారం ఆయనకి మాత్రం ఉంది. ఎందుకంటే పాపాల నిమిత్తం ఆయన మాత్రమే చనిపోయాడు. లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల శిలువ మీదకి మోసుకొని పోయారు. ఆయన విడిపించేశారు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచేవాడు ఇంకా నశింపక నిత్య జీవం పొందుతాడని బైబిల్ సెలవేస్తుంది. ఎప్పుడైతే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచామో, యేసుక్రీస్తు ప్రభు శిలువలో గెలిచిన విజయము మనం పొందుకుంటాం. నేను జయించాను, మీరు కూడా జయించెదరు అని మాట్లాడుతున్నాడు. ఏం జయించాడు ఆయన? దేవుడికి నిందారహితులుగా ఉండడంలో ఆయన జయించాడు. ప్రభుత్వం జయుటలో ఆయన జయించాడు. బలా నమ్మకమైన దాసురా అని ప్రభు చేత మెప్పు పొందే విషయంలో అతను జయించాడు. నేను జయించాను, మీరు కూడా జయిస్తారు, మీ పరుగు కూడా కడముట్టించగలరు. ఈ సత్యము తెలుసుకున్న పౌలు భక్తుడు కూడా ఇదే మాట మాట్లాడుతున్నాడు. ఎంతవరకు, చివరి వరకు కూడా నా పరుగు నేను కడముట్టించగలిగాను, నా విశ్వాసాన్ని కాపాడుకోగలిగాను. ఇక మీదట జీవ కిరీటం నా కొరకు సిద్ధపరచబడి ఉన్నది. తట్టుకోగలిగాడు, అక్కడ సహించగలిగాడు. పౌలు భక్తుడు శ్రమలు చూస్తే సేవలకు ఎవడు రాడు. అటువంటి భయంకరమైన శ్రమలు అనేక మార్లు ఓడ పగిలిపోయి ఆ సముద్రంలో కొట్టుకుపోతూ ఉన్న సమయాలు. యేసుప్రభుని ఒకటి తక్కువ 40 కోటా దెబ్బలు పౌలు భక్తుడు 3 సార్లు కొట్టారు. నా శరీరంలో ఒక ముళ్ళు ఉంది అన్నాడు. ముళ్ళు ఏంది కాదు, అతని యొక్క అనారోగ్యం అది, అందులో ఉన్న సమస్య. ఒకసారి శుభ్రంగా చెదగొట్టేస్తే చచ్చిపోయాడంటే ఊరవతలకి ఈడ్చి పడేశారు. అందులోనే తిమోతిలోనే ఎక్కడో రాస్తాడు చివరిలో, ఆకాశం 3వ ఆకాశానికి ఎక్కిపోయాను అని రాస్తాడు. ఎవరో కాదు, ఈయనే, ఇతని గురించే. చనిపోతాడు. శిష్యులందరూ చుట్టూ చేరి చేతులు పట్టుకుని ప్రార్థన చేస్తుంటారు. మరలా లెగిస్తాడు. మరలా లేచి ఎవరైతే కొట్టి ఈడ్చేశారో మరలా అదే ప్రాంతానికి వెళ్తాడు. ఇక పౌలు భక్తుడి జీవితం తూట్లే. ఒక చీర కన్నాలు జల్లెడికి చేసేస్తే అలాగైపోద్దో, తన శరీరం అంతా కూడా అప్పగించేశాడు ప్రభువుకి. ఇదిగో మీరు ఎలా ఏం చేసుకుంటారో చేసుకోండి, మీరు ఎలా చంపుతారో చంపేసుకోండి,
చంపేశారా, ప్రేజ్ గాడ్, ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాను, అది నాకు మేలు అంటున్నాడు. అది నాకు మేలు అంటున్నాడు. చంపేస్తే అది నాకు మేలు అంటున్నాడు. బతుకున్నానా, క్రీస్తే. కొద్దో గొప్ప ప్రాణంతో మీరు విడిచిపెట్టేశారా, ఆ కొద్ది ప్రాణము కొద్ది ఊపిరి కూడా ప్రభు కొరకే నేను వాడతాను. హల్లెలూయా. అందరూ చప్పలు కొడుతూ దేవుని నామాన్ని పైంపరుతాం. అందుకే పౌలు భక్తుడు మరణానికి శత్రువులు వస్తున్నా సరే నేను చంపుతారా, అది అక్కడ రెడీగా ఉన్నారు, టీం అంతా రెడీగా ఉన్నారు నిన్ను అని చెప్పినా సరే ప్రభు చిత్తం ఉంది అని అంటే పరిగెట్టుకుని వెళ్ళిపోయాడు మరణానికి ఎదురుగా. చంపేస్తే మేలే నాకు, అది సరాసరి ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాను, అక్కడే నేను నా విశ్రాంతి. ఇంకేమాత్రమని బ్రతికేనా, ఏమాత్రం కొనూపురు ఉందా, ఆ కొనూపురు కూడా క్రీస్తు కొరకే. బ్రతుకు కూడా క్రీస్తే, చావైతే లాభమే అని పౌలు భక్తుడు చెప్తున్నాడు. ఆయన ఏదైతే జయించాడో ఈ పాపం మీద అధికారం చేయించాడు. యేసు ప్రభు శిలువ మరణం ముందు పాపపు భారం ఉంది, ఇప్పుడు ఆ భారం లేదు. ఏమండి, నువ్వు పాపం చేయాలి అని భారం లేదు. ఇంకా ఆ కాడి విరగొట్టబడింది, పాపపు కాడి విరగొట్టబడింది, మరణపు ముళ్ళు ప్రభు విరిచేశాడు. ఇప్పుడు ఆ భారం, ఆ శోధన లేదు. ఇప్పుడు ఏం కనిపిస్తుంది మనకి? అపవాది ఏం చేస్తాడండి, పక్కన కూర్చొని ఇప్పుడు శాతాంతాలను చెతుకు దొక్కేశాడు కదా పాము. ఇప్పుడు అపవాది ఏం చేస్తాడంటే తోక ఊపుతా ఉన్నాడు. పాముని చంపేసిన తర్వాత, అంటే తన తలని చెదగొట్టిన తర్వాత కొంతసేపు తోక ఊపుతా ఉంటుంది. తోక ఊపితే మీరు నేను భయపడం, కానీ చిన్నపిల్లలు చూసాము, అమ్మమ్మ పాము అదిగో చచ్చిపోయిందిరా అది అని, అదిగో తోక ఊపుతుంది అని అంటారా? ఎందుకు? పిల్లలకు తెలియదు దాని అసలైనది భారం ఏదైతే ఉందో దాన్ని విరగొట్టేస్తాం మన విషయం. ఇప్పుడు ఆ తోక ఎలాగైతే ఊపుతుందో అలాగా మనం జరిగిపోయిన విషయాల్ని, ఆ విషయాల్ని, ఈ విషయాల్ని గుర్తు చేసి మళ్ళీ ఏదో పాపంలో పడివేసి శోధించి బిజీలో పెట్టేసి ఏదో ప్రయత్నం చేస్తూ ఉంటుంది పక్క నుంచి. అపవాది అలా ప్రయత్నం చేస్తూ ఉంటాడు పక్క నుంచి. అంతకుమించి మన మీద ఎటువంటి అధికారం లేదు. క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షావిధి లేదని రోమపత్రిక 8:1 చెప్పబడుతుంది. ఏ శిక్షావిధి లేదు. మీరు క్రీస్తునందు ఉన్నారు అని అంటే ఇంక ఏ శిక్షావిధి లేదు. ప్రభువు రక్షించుకున్నాడు, శిక్షించడానికి అది ప్రభు రక్షించుకున్నది, కాపాడడానికి. హల్లెలూయా. ఇప్పుడు మరణము, ఈ పాపమని మరణం ఏమైందంట చదవండి. అట్లనరాదు, పాపము విషయమే చనిపోయిన మనము ఇక మీదట ఎలాగ దానిలో జీవించదు. అంటే పాపం అనే విషయంలో మనం ఏమైపోయాం? చచ్చిపోయాం. 3వ వచనం, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిసం పొందితామని మీరు ఎరుగోరా? క్వశ్చన్ మార్క్. మీరు ఎరుగోరా? తెలీదా మీకు ఈ విషయం? బాప్తిసం అంటే ఏంటి? యేసు క్రీస్తులోనికి బాప్తిసం. మనం బాప్తిసం అంటే ఏంటి? క్రీస్తులోనికి, ఆయన శరీరంలోనికి, ఆయన సంఘములోనికి మనం బాప్తిసం పొందుతున్నాం. సంఘాన్ని క్రీస్తుతో పోల్చారు. బాడీ ఆఫ్ క్రైస్ట్ అంటే క్రీస్తు శరీరములో సంఘము పోలుస్తూ ఈ సంఘానికి శిరస్సుగా యేసుప్రభు ఉన్నాడు. ఏమండి, ఈ సత్యం చాలాసార్లు చెప్తాను, మీరు అర్థం చేసుకోండి. ఈ సంఘానికి మెయిన్ పార్ట్ శిరస్సుగా యేసుప్రభు ఉన్నాడు. ఇక నుంచి ఈ భాగం అంతా మనమందరము కూడా క్రీస్తు శరీరంలో. ఒక వ్యక్తి లోకంలో ఉండి సువార్త అంగీకరించి పాపక్షమాపణ పొందుకొని సంఘంలోకి వస్తున్నాడు. దాని అర్థం ఏంటి? క్రీస్తులోనికి వస్తున్నాడు. క్రీస్తు భాగాల్లోనికి ఒక భాగంలోనికి వస్తున్నాడు అన్నమాట. ఇప్పుడు క్రీస్తు భాగంలోనే ఉన్నాను, ఒక నా శరీరంలో ఒక భాగము. ఏమండి, యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ నిలబడ్డాడు అనుకోని చూడండి. యేసుప్రభు నిలబడ్డాడు, ఆయన శిరస్సుకు ఉన్నాడు. మనం ఆయన లోపలికి మనం భాగంలోకి వచ్చాం. క్రీస్తు శరీరంలో ఎవరు బయటికి లాగుతారు? ఇది యేసుక్రీస్తు ప్రభు శరీరం. ఈ శరీరంలో సంఘాన్ని శరీరంతో పోలుస్తూ ఈ మెయిన్ పార్ట్ యేసుప్రభే ఉన్నాడు. ఈ పార్ట్ అంతా కళ్ళు, ముక్కు, చెవులు ఇవన్నీ కూడా యేసుప్రభే ఉన్నాడు. మనం ఎక్కడ ఉన్నామంట? క్రీస్తులోనికి బాప్తిసం పొందాం. క్రీస్తు లోపలికి వచ్చాం, మనం బాప్తిసం పొందాం, మారుమనసు పొంది బాప్తిసం పొందాం. ఎక్కడ ఉన్నారు? క్రీస్తు లోపల ఉన్నారు. ఇప్పుడు ఈ క్రీస్తు లోపల ఉన్న వాడిని ఎవరు బయటికి లాగుతారు? ఎవరు బయటికి లాగగలరు? ఎవరు ఇబ్బందుల పాలు చేయగలరు? ఎవరు అనారోగ్యాన్ని ఇవ్వగలరు? ఎక్కడున్నారు వీరు? ఎక్కడున్నాం మనం? క్రీస్తులో మనం ఉన్నాం. క్రీస్తులో మనం ఉంటే క్రీస్తులో ఉన్న వారికి ఇబ్బంది కలిగించగలదా? క్రీస్తులో ఉన్న మన రోగం తాకగలదా? ఈ సత్యం మనం అర్థం చేసుకోవాలి. ఈ సత్యం నేను ఎక్కడ ఉన్నాను, ఎవరిలో ఉన్నాను, ఆ దేవుడు ఏంటి, ఆయన శక్తి ఏంటి అన్న విషయాలు మనం అర్థం చేసుకుంటే
మన యొక్క జీవితము, మన యొక్క యోగ్యత ఎంత విలువైనదో మనకి అర్థమవుతుంది. ఎంత విలువైనదో మనకు అర్థమవుతుంది. రోడ్ల మీద మనం వెళ్తుంటాం, బయట భయంకరమైన యాక్సిడెంట్లు జరుగుతుంటే వెనకాల తమ్ముడు ఒకడు ఉన్నాడు, చిన్న యాక్సిడెంట్ జరిగింది మొన్న, ప్రార్థన చేయండి. యాక్సిడెంట్ జరుగుతుంటే యాక్సిడెంట్ చూసిన వారు బైకో కారో మొత్తం ఏదో జరుగుతుంటుంది. వెళ్తూ వెళ్తూ అక్కడ కొంతమంది ఇలా మాట్లాడుతుంటారు యాక్సిడెంట్ జరిగిన విషయంలో. ఆ కారు వాడండి, ఈ బైక్ వాడు ఇలాగ వచ్చాడండి, చివరికి ఒకటిదా బాగా వచ్చాడు, అక్కడి నుంచి ఇలాగ తగిలేసిందేంటి, పడిపోయాడండి అని అంటాం. కొంచెంలో హ్యాండ్లర్ తిప్పేస్తే బాగుండండి, కానీ తిప్పలేదు, తగిలేసిందండి, పడిపోయాడని అని అంటాం. ఎంత గ్యాప్? కొంచెమే. ఆ కొంచెంలో సిచ్యువేషన్ మారిపోయింది. దీన్ని ఇంకొక రకంగా కూడా మాట్లాడుకోవచ్చు. అదే బండి వెళ్తుందండి, అదే కారు వెళ్ళింది, ఈ రెండు దగ్గరకు వచ్చేసి కొంచెం ఉంటే తగిలేసినండి, భలే తిప్పాడండి, ఎలా తిప్పాడండి, ఇలా క్షేమంగా వెళ్ళిపోయాడండి, ఇలా కూడా మాట్లాడుకోవచ్చు. క్రీస్తు రక్షణ అంటే అది. ఆ కొంచెంలో తప్పించడానికి, ఆ కొంచెంలో విడిపించడానికి, ఆ కొంచెమే గ్యాప్. నువ్వు రక్షించబడ్డావంటే దాని అర్థం వెంటనే ఎక్కడో పరలోకంలో నిన్ను దీవిస్తానన్న కాదు. క్రీస్తులో మనం రక్షించబడ్డామంటే మన యొక్క జీవితం యొక్క రెస్పాన్సిబిలిటీ, బాధ్యత ప్రభుది. మీరు ప్రభునందు నిలబడడానికి ఇష్టపడితే, క్రీస్తునందు నిలబడడానికి ఇష్టపడితే, నేను చాలాసార్లు చెప్తుంటాను కదా, మీ ఆశీర్వాదాన్ని ఈ లోకంలో ఎవ్వరు కూడా దోచి, ఒక్కొక్కటిగా మనం చూద్దాం. ఇప్పుడు క్రీస్తులో ఉన్న మనము మన ఆశీర్వాదాన్ని అపవాది దొంగలించగలడా? మన అనారోగ్యాన్ని దొంగలించగలడా? యోబు చుట్టూ కంచి వేశానన్నాడు, దొంగలించగలడా? యోబు కలిగిన సంపద అంతా చుట్టూ కంచి వేశాను, దొంగలించగలడా? నిన్ను ముట్టినవాడు నా కంటిగుట్టు ముట్టినట్టు అన్నాడు, దొంగలించగలడా? పట్టుకోగలడా? ఇబ్బందులు పాలు చేయగలడా? వ్యాపారంలో నష్టం తేగలడా? ఇరుకులు ఇబ్బందులు తీసుకురాగలడా? లేదు. అది ఓడిపోయాడు, పక్కన పెట్టాడు. ప్రభుని తీసుకొద్దాం, ప్రభు ముందు తీసుకొద్దాం. ఇంకా మిగతా మనుషులు ఇంకెవరూ లేరు, ఇంక అందరూ శాతం వచ్చడానికి మొత్తం అందరూ కట్టుకుంటూ పోయినట్టు, ఇంకెవరూ ఆపలేరు. యేసు ప్రభు దగ్గరికి వద్దాం. మీరు వాక్యం పట్టుకొని వాక్యానుసారంగా జీవించడానికి మీరు ప్రయాసపడుతున్నారు, క్రీస్తులో ఉండడానికి ఆశ కలిగి ఉన్నారు. చేయడం చేయకపోవడం పక్కన పెట్టండి, బట్ బలమైన ఆశ తృష్ట కలిగి ఉన్నారు. వాక్యం మీద నిలబడి వెళ్తున్నారు. మీరు వాక్యం మీద నిలబడి వెళ్తున్నప్పుడు మీ ఆశీర్వాదం యేసు ప్రభు తీయగలడా? అతను అంతా అన్యాయస్తుడా? చెప్పండి. మీరు వాక్యం కొరకు నిలబడ్డారా? వాక్యం కొరకు ఏదైనా సరే విడిచిపెట్టడానికి మీరు సిద్ధపడ్డారు. ప్రభు కొరకు ఏదైనా సరే, ఎంత శ్రమ అయినా సరే నిలబడ మీరు సిద్ధపడ్డారు. మీ ఆశీర్వాదాన్ని ప్రభు ఆపగలడా? ఆపుతాడండి? ఆపడు. ఎందుకు ఆపుతాడండి? వచ్చిన లాజిక్ చెప్పంటారా? మన యేసుప్రభు అంటే ఎవరో తెలియదు, యేసుప్రభు మనం నమ్ముకోలేదు, మన పాపంలోనే మనం ఉన్నాం. ఒక 10 సంవత్సరాల క్రితము ఈ ఏరియా మొత్తం ఇలా ఉండేది కాదు, ఈ మనుషులందరూ ఇలా ఉండి, నేను కూడా ఇలా ఉండేవాడిని కాదు. ఓ 15 సంవత్సరాల క్రితం లేదు, ఇలా లేదు జీవితం, భయంకరమైన జీవితం. ఇదేంట్రా బాబు, ఇలాంటి జీవితం ఏంట్రా బాబు, ఎక్కడికైనా పోతేనయ్యరా బాబు అనిపించేది. ప్రాంతము, ఏరియాలు ఇవన్నీ కూడా ఇదే కదా, చాలా ప్రాంతాలు కూడా అలాగే ఉంటాయి. కానీ ప్రభు కార్యం చేశాడు, ప్రభు మార్గం తెరిచాడు, క్రీస్తులో మనం నిలబడ్డాం. ఏమండి, మనం అంత లోకంలో పాపంలో ఉన్నప్పుడే మన కొరకు చచ్చిపోయేంత ఇష్టము సిలువలో చచ్చిపోయాడు ఆయన. మనం ఆయన్ని వెంబడిస్తామో తెలియదు, ఆయన నమ్ముకుంటామో లేదో తెలియదు. మనం ఇంకా పాపంలో ఉండగానే యేసుప్రభు నా పేరు కూడా మనం తెలియకుండానే యేసుప్రభు ఏం చేశాడు? 2000 సంవత్సరాల క్రితము సిలువలో మరణించాడు. రోమపత్రికలో రాయబడి ఉంటుంది, మనం ఇంకొను పాపంలో ఉండగానే క్రీస్తు మన కొరకు యుక్త కాలంలో, అంటే మంచి వయసులో ఆయన చనిపోయాడంట. మనం పాపంలో ఉండగానే మనం అంటే చచ్చేంత ఇష్టము ప్రభుకి. ఇప్పుడు ప్రభు అని ప్రభు దగ్గర కూర్చున్నాం. ఏ ఆశీర్వాదం ఆపుతారు ఆయన? అర్థమవుతుందా? ఏ ఆశీర్వాదం ఆపుతారు? ఏ ఆశీర్వాదం ఆయన ఇవ్వకుండా దాచుకుంటాడు? ఆయన తన కుమారుని ఇచ్చేసాడు, ఇంకేది ఆపగలడు? సరే, అచ్చంత అట్టడుగులో కూర్చున్న సాతానుడు ఓడిపోయాడు, యేసు ప్రభు కూడా మన ఆశీర్వాదం తీయలేడు. ఇప్పుడు వీరివరికి కూడా లేని శక్తి ఇంకొకరికి ఉందండో. చూసారా? సృష్టికర్త కన్నా శక్తిమంతుడు అనమాట. తెలుసా మీకు?
ఎవరాళ్ళు? ఎవరాళ్ళు? మనుషులంటే అందరికీ చెప్పకండి, నేను అని చెప్పండి. నా ఆశీర్వాదము ఎవ్వరు తీసివేయలేరు, కానీ నా ఆశీర్వాదము నా వల్లే కోల్పోతాను. నేను చెప్తాను కదా, మన శరీరమే మనకి భద్ర శత్రువండి. దాని మాట నమ్మకూడదు, దాని నొప్పులు మనం దాన్ని ఏమంటారు పట్టించుకోకూడదు. మన శరీరాన్ని భద్ర శత్రువు. శరీరం ఎప్పుడు ఏం చేస్తుందంటే నరకం వైపు లాగుతానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఆత్మసిద్ధమే, కానీ శరీర బలహీనం. పొద్దున్నే ప్రార్థన చేయాలనిపిస్తుంది, బాడీ లెగదే, దుప్పటి తీనవదే, వేసి ఆపనవదే. ఆత్మ పరలోకాన్ని తీసుకెళ్ళడానికి సిద్ధపడుతుంటుంది. ఏది ఏమైనా సరే ప్రార్థన చేయ, బైబిల్ చదువు. ఈరోజు నువ్వు ప్రార్థన చేయలేదు, నువ్వు వాక్యం చెప్పలేదు, నువ్వు ఈరోజు మందిరానికి వెళ్ళలేదు, నువ్వు ఆత్మ ఏం చేస్తుంది? నిలబడడానికి ప్రయత్నం చేస్తుంటుంది. ఇలాగా మన శరీరంలోనే ఇలా సమస్యలు ఉంటాయి. మన ఆశీర్వాదం ఎవరు తీయలేరు, కానీ మన ఆశీర్వాదం మనమే తీసేసుకుంటున్నాం. ఈ ఆశీర్వాదం నాకు రాదండి, నాకు అంత యోగ్యత లేదు అని మీరు మాట్లాడారనంటే ఇంకా జీవితంలో మీకు రాదు. అది జీవితంలో మీకు రాదు. అది మీరు మాట్లాడారంటే, అలా మాట్లాడారంటే, ఇది ఇంకా నేను జయించలేను అని మీరు ఒక మాట అన్నారా, తలకిందులో తపస్సు చేసిన సరే అవుతుంది. అది మనం ఒప్పుకోకూడదు, దేనికి ఒప్పుకోకూడదు. ఏది జరిగిన ఒప్పుకోకూడదు. అందువస్తుందండి, ఏది జరిగిన ఒప్పుకోకూడదు. మనం సాధిస్తామంతే. నేను ప్రయత్నం చేస్తున్నానని చెప్పండి, నేను చేయలేను అని చెప్పకండి. మీకు తెలియదు అది, ఇప్పుడే కొత్తగా చేస్తున్నాను, నేను ప్రయత్నం చేస్తున్నాను, నేను తెలుసుకున్నాను, ప్రయత్నం చేస్తున్నానని చెప్పండి. కానీ నేను ఓడిపోయినని చెప్పకండి. విశ్వాసి జయిస్తాడు, లేకపోతే నేర్చుకుంటాడు, ఓడిపోడు. రాసుకోండి, హెడ్డింగ్లో, మెయిన్ హెడ్డింగ్లో రాసుకోండి. విశ్వాసి అన్నవాడు జయిస్తాడు, లేకపోతే నేర్చుకుంటాడు. ఓటం అనేది విశ్వాసికి లేదు. ప్రభు అలా తయారు చేశాడు మనల్ని. నేను ఈ లోకాన్ని జయించానంటే మీరు జయించకుండా ఎక్కడ ఉంటారు? కాబట్టి ఈరోజు క్రీస్తు యేసులో మనం ఉన్నాం. క్రీస్తు యేసులో మనం ఉంటే, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మనము ఇంక ఎవరు మనల్ని ఇబ్బంది పెట్టగలరు? ఎవరు మనల్ని కష్టాలు పాలు చేయగలరు? మన ఆలోచనలు, మన తలంపులు, మన ఉద్దేశాలు, మన విశ్వాసము. ప్రభు చెప్తున్నాడు, ఆవగించేంత విశ్వాసం ఉంటే ఈ కొండ లేచి సముద్రంలో పడమంటే పడుతుందంట. ఇంకేమంటాడు? హృదయంలో సందేహింపక. అండర్లైన్ ద పాయింట్. ఒక కొటేషన్ చదువుతున్నామంటే అందులో మెయిన్ పార్ట్ ఏంటో పట్టుకోవాలి. హృదయంలో సందేహింపక అని బైబిల్ ఉంటుంది. యేసు ప్రభు దగ్గర గుడ్డువాడిచ్చి, ప్రభా నన్ను స్వస్థపరచు, ప్రభా నేను నిన్ను స్వస్థపరచుకుని నువ్వు నమ్ముతున్నావా? అంటర్లైన్ ద పాయింట్. నమ్ముతున్నావా? నీ ఆశీర్వాదం ఎవరు తీసివేయలేరు, కానీ మీరు నమ్మలేకపోతే మీ చేతులంటే పోతుంది. అది మీ చేతులు ఆరపోతుంది, అది మీ నోటి ఆరపోతుంది. తన నోటి ఫలం తను బాహుగా తిందని బైబిల్ సెలవేస్తుంది. వేస్ట్. ఇంక చదువు సంచాలు రా వీడికి అన్నావా, అలాగే తయారవుతాడు వాడు. వీడు ఎందుకు పనికిరాడు అని అన్నావా, అలాగే తయారవుతారు వాళ్ళు. ఇంకా నా జీవితం ఇంతే, ఇంకా ఏం చేస్తున్నా ఇంతే, నా కర్మ ఇంతే, నేను చచ్చే వరకు అలాగే జరుగుద్ది అని అంటారా? మీ జీవితం చచ్చే వరకు అలాగే ఉంటుంది. మనం ఏదో చేసి ప్రభుని మెప్పించక్కర్లేదు. ప్రభు సందులో ఆయన ప్రేమించి ఆయన మెప్పిస్తే సరిపోద్ది. ప్రభు దేనికి ఫ్లాట్ అవ్వడైనా, ఒకదానికి విరిగి నలిగిన హృదయానికే ప్రభు ఫ్లాట్ అయిపోతాడు. విరిగి నలిగిన హృదయమే ప్రభుకి ఇష్టమైన బలి. పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో ఆయన సందులో నువ్వు వెంబడిస్తూ ఉన్నప్పుడు నీ ఊహలు కూడా అందనిది, అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికమైన మేలులకి ప్రభు మనల్ని నడిపిస్తాడు. ఎక్కడ ఉన్నాం మనం? క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందాం. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందామా? నమ్ముతున్నారా? నమ్మగలుగుతున్నారా? నేను చెప్తుంటాను, మీ ప్రార్థన మీ ఆలోచనల గురించి కాదు, మీ ప్రార్థన ప్రభు ఆలోచనల గురించి రావాలి. ప్రభు తలంపులు రావాలి. మీ గ్రహింపు పెరగడానికి కాదు, ప్రభు గ్రహింపు పెరగాలి. ఏమండి, 6 నెలలు సహవాసం చేస్తే వాడు వీడవుతారు కదా, మరి ప్రభుత్వం ఎంతకాలం సహవాసం చేస్తున్నారు మీరు? గుడ్ల మీద చేసుకుని చెప్పండి. ఎవరైనా సరే, మీరైనా నేనైనా సరే, 6 నెలలు సహవాసంతో వారు వీడు అయిపోతున్నారు అన్నప్పుడు అని లోకం చెప్తున్నప్పుడు, మరి సహవాసంతోనే ముడిపడి ఉంటుంది కదా. మరి ప్రభుత్వం మనం ఎంతకాలం సహవాసం చేస్తున్నాం? మరి ప్రభు వల్లే మనం మారామా?
మారుతున్నామా? ఒక సేవకుడు ఎలా చెప్తాడనమాట, క్రీస్తు యొక్క మార్గములో నువ్వు సూపర్ మ్యాన్లా పరిగెట్టలేదు కదా, నడవట్లే కదా, జాయిగా నువ్వు ఎదురు చెయ్యి, అది కూడా చేయట్లే కదా, దొర్లుతూ వెళ్ళు, పాక్కుంటూ వెళ్ళు, దేక్కుంటూ వెళ్ళు, మొత్తం మీద వెళ్ళండి. కొంతమంది నిన్న కాక మొన్న మారుమనసు పొందుండొచ్చు, బాప్తిస్మం, వాళ్ళు చాలా బలంగా వాడబడిపోతుంటారు, పరిగెడతారు. వాళ్ళని చూసి వీళ్ళు చూసి మీరు ఇదవ్వకండి. మన విశ్వాస జీవితంలో కొంతమంది చాలా ఫాస్ట్గా పట్టుకుంటారు, కొంతమంది చాలా స్లోగా పట్టుకుంటారు. కొంచెం స్లోగా వాళ్ళ ప్రార్థనలోకి బలపడుతుంటారు, కొంతమంది చాలా ఫాస్ట్గానే పట్టుకుంటారు. ఏదైనా ఒకటే, ఏదైనా సరే నిన్న జీవితం గురించి ఈ జీవితం మార్పు ఉండాలి. ఈ రోజు నుంచి రేపటికి మార్పు ఉండాలి. ప్రతిరోజు మనము ఉన్న స్థలంలో ఉండిపోతే మన జీవితం కదలదు, ఇంకా మారదు. మనం ఏమవ్వాలి? మార్పు చెందుతుండాలి. క్రీస్తు పోలికలు, అందరూ చెప్పండి, క్రీస్తు పోలికలోనికి రూపాంతరము చెందాలి. క్రీస్తు పోలికలోనికి రూపాంతరము చెందాలి. అది ఈ రూపాంతరం చెందే క్రమంలో కొంతమంది వేగంగా క్రమం చెందుతారు, కొంతమంది స్లోగా చెందుతారు, కొంతమంది ఇంకా స్లోగా చదువుతారు. ఏది ఏమైనప్పటికీ కూడా రోజుకి కూడా మన జీవితంలో మార్పు ఉండాలి. మారు మనసు పొందినప్పుడు ఎలా ప్రార్థన చేసేవారు, ఇప్పుడు ఎలా ప్రార్థన చేస్తున్నారు? మీరు వాక్యం చదివేటప్పుడు ఎలాగుండేది ప్రారంభంలో, ఇప్పుడు ఎలాగుంది? పెరుగుతున్నారా? విశ్వాసగా వెళ్తున్నారా? ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, పాము తోక చూసి ఎవరు భయపడతారు? పిల్లలు భయపడతారు, పెద్దవాళ్ళు భయపడరు. ఇప్పుడు ఏదో చిన్న సమస్య వస్తే కదిలిపోతున్నాం, మనం భయపడిపోతున్నాం. ఇంట్లో ఏదో ఇబ్బంది కలిగితే, ఎవరికైనా అనారోగ్యం కలిగితే, చిన్నది ఏదైనా తేడా జరిగితే కదిలిపోతున్నాం. భాస్కర్ ఉంటారు, నో ప్రాబ్లం. ప్రతి చిన్నదానికి ఏదో పిల్లలు తోక చూసి కదిలిపోయినారు, మీరెందుకు కదిలిపోతున్నారు? అర్థమవుతుందా? అంటే స్పిరిచువల్గా మనం ఎలాగున్నాం ఎదగట్లేదు. అరే నా ప్రభు ఏంటి, నా అర్హత ఏంటి, నాకున్న యోగ్యత ఏంటి, నా ప్రభు నా కొరకు ఏమి ఇచ్చాడు, ఆయన నామం ఇచ్చాడు నాకు అన్న విషయంలో మెచ్యూరిటీ, స్పిరిచువల్ మెచ్యూరిటీ లెవెల్కి వస్తే మీ స్థితిగతులు ఏంటో తెలుస్తాయి. నేను చెప్తాను కదా, జస్ట్ బిలీవర్ ఈజ్ ఎ సూపర్ న్యాచురల్ పర్సన్. జస్ట్ విశ్వాసి, మారు మనసు పొందిన విశ్వాసి అసాధారణమైన వ్యక్తి అన్నమాట. అసాధారణమైన కార్యాలు చేయగలరు. ఎప్పుడు తెలుసా? తను క్రీస్తునందు విశ్వాసం ఉంచుతున్నప్పుడు, క్రీస్తుని నమ్ముతున్నప్పుడు. క్రీస్తును నమ్మడానికి మనకి ఏదో సంవత్సరాలు నెలలు పట్టనవసరం లేదు. ఇప్పుడు మనం మారుమనసు పొందొచ్చు, ఇప్పుడే ప్రభుని విశ్వసించవచ్చు, ఇప్పుడే మీ జీవితంలో అద్భుతం జరగచ్చు. మన విశ్వాసం కదలకుండా 10 సంవత్సరాలు రానండి, సంఘాన్ని 10 సంవత్సరాల నుంచి వస్తున్నానండి, హిస్టరీ ఉంటుంది కానీ చేంజ్ ఏముండదు. హిస్టరీ ఉంటుంది కానీ ఏ హిస్టరీ కూడా బయటికి రాదు. హిస్టరీ మాత్రం చెప్పుకుంటారు అంతే. నేను అప్పుడు వచ్చాను, అప్పుడు సేవ చేశాను, అప్పుడు వాలంటీర్గా ఉండేవాడిని. సమ్ టైమ్స్ అండి, వన్స్ అపాన్ ఏ టైం అంటారు. మరి ఈ టైం ఏం జరుగుతుంది? రాజీ పడిపోయారు అనమాట. ఈ టైం ఏం జరుగుతుంది? ఏదో వెళ్ళిపోతుంది. వండుకున్నామా, తిన్నామా, పడుకున్నామా, పనికి వెళ్ళామా, పని చూసుకున్నామా, వచ్చామా, తిన్నామా, పడుకున్నామా, మళ్ళీ పొద్దున లేసాం, పనికి వెళ్ళామా, పని చూసుకున్నాం, వచ్చామా, తిన్నామా, పడుకున్నాం, మళ్ళీ పొద్దున లేసాం, పని చూసుకొని గుర్తుపెట్టుకోండి, ఈ లోకంలో కలిసిపోతారేమో జాగ్రత్త. మీరు ఏదైనా చేయండి, ప్రభు రాకడ సిద్ధంగా ఉండండి. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఏ పనైనా చేయండి, ప్రభువు రాకడ సిద్ధంగా ఉండండి. ప్రభువు రాకడ వస్తుంది, నేను ఎత్తబడాలి అని పనులు చేయండి. అప్పుడు ఏం చేయాలి మీకు అర్థమైపోద్ది. నేను ఎత్తబడాలి, ఎత్తబడేలాగా నేను ఉండాలి అని మీరు మీ ఏ పనైనా చేసుకోండి. మన జీవితం ఎండ్ ఆఫ్ ద డేలో తీర్పులోనికి వస్తుంది. ప్రభు జడ్జిమెంట్ ఉంది. మన ప్రభు లెక్క అడుగుతాడు. మన వయసును బట్టి లెక్క అడుగుతాడు, మన కుటుంబాన్ని బట్టి లెక్క అడుగుతాడు, మన ధనాన్ని బట్టి లెక్క అడుగుతాడు, మీకు ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి లెక్క అడుగుతాడు, నీకు ఇచ్చిన పిల్లలను బట్టి లెక్క అడుగుతాడు, భర్తకి భార్యను బట్టి లెక్క అడుగుతాడు, భార్య భర్తను బట్టి లెక్క అడుగుతాడు, తండ్రిని బట్టి లెక్క అడుగుతాడు. ప్రతి దాని విషయమే కోట్ల రూపాయలు ప్రభు ఇచ్చాడా, కోట్ల రూపాయల లెక్క ప్రభుకి అప్పగించాలి. ప్రతి దానికి 100 రూపాయలు 100 రూపాయలు లెక్క, 1000 రూపాయలు 1000 రూపాయలు లెక్క, 1,00,000 రూపాయలు 1,00,000 రూపాయలు లెక్క పెరిగే కొద్దీ మన లెక్క అక్కడ పెరిగిపోతూ ఉంటుంది. హల్లెలూయా. ఇక్కడికి వస్తున్నారు అనేక మంది, రాండి ఈరోజు కొంతమంది వచ్చారు, ఇంకా పిలవండి. ఈ లెక్క పెరుగుతున్నప్పుడు నేనేం చేయాలి? నేను మీకు అందరికీ లెక్క చెప్పాలి.
మీ అందరి విషయం ప్రభుకి లెక్క చెప్పాలి. ఇంకా మనుషులు వచ్చారు, వాళ్ళ లెక్క కూడా ప్రభుకి చెప్పాలి. ఇంకా మనుషులు పెరిగారు, వారి గురించి కూడా లెక్క ప్రభుకి అప్పగించాలి. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మండి, మన క్రీస్తులోనికి మనం బాప్తిసం పొందాం. వాక్యం సెలవిస్తాం, పాపం విషయమే చచ్చిపోయాం మనం. అది నమ్మండి. ఇంకా పాపం విషయంలో చచ్చిపోయినాక నేను ఇంకా ఆ విషయంలో నేను బ్రతకను, ఇంకా ఆ విషయంలో నా జీవితంలో రావు. మేలు చేయుటకు మేలైన విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నట్టే, కీడు చేయుటకు చెడ్డ విషయాలు, కీడు విషయాలు అపవాది జ్ఞాపకం చేస్తుంటుంది. ఏవి జ్ఞాపకం వస్తున్నాయి అన్న విషయం మీరు గ్రహించుకుంటే ఎవరు జ్ఞాపకం చేస్తున్నారన్న విషయం మీకు అర్థమైపోతుంటుంది. అప్పుడు ఓడిపోయాం, అప్పుడు పడిపోయాం, అది ఇప్పుడు జ్ఞాపకం వస్తుంది. ఎవరు జ్ఞాపకం చేస్తున్నారు? అపవాది జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకు? ఇప్పుడు కూడా పడగొట్టడానికి. నువ్వు కాదు, నువ్వు అసలు నీ పని అవ్వదు, నువ్వు ప్రార్థన చేయలేవు, నువ్వు ఇది సాధించలేవు. వాళ్ళు ఏమనుకుంటున్నావు, వాళ్ళందరూ ఎక్కడెక్కడి నుంచో దిగొచ్చారు. భాస్కర్ ఎక్కడెక్కడి నుంచో దిగొచ్చారు. బాబు ప్రభు పైనుంచి ఇన్పుట్ అనమాట. ఈ మెటీరియల్ ఎక్కడి నుంచి పైనుంచి ఇన్పుట్ అయ్యింది కాబట్టి వాళ్ళు చేస్తారు. మనం చేయలేం, మనం పాడలేం, మనం వాడబడలేం, మనకు సాధ్యం కాదు. నేను చదువుకుంటున్న టైంలో డిగ్రీ సెకండ్ ఇయర్లో నేను మారుమనస్సు పొందాను. ద ఫస్ట్ సిలబస్, ఫస్ట్ ఎగ్జామ్స్ నేను రాసినప్పుడు 6 సబ్జెక్ట్స్ అనమాట. 6 సబ్జెక్ట్స్ నేను రాస్తున్నప్పుడు అప్పటి వరకు ఎటువంటి నాలెడ్జ్ లేదు నాకు. మన లైఫ్ అంతా కూడా పక్కన దాంట్లో చూసి కాపీ కొట్టడానికే సరిపోయింది. ఎప్పుడైతే చదవలేదు. కొత్తగా మారుమనస్సు పొందాక చూసి కాపీ కొట్టకూడదని అన్నారు. ప్రభా అని బలంగా మరి మారుమనస్సు పొందిన కొత్తలో ఫైర్లో ఉంటాం కదా మనం. రాసేసే ఎగ్జామ్స్ అన్నీ కూడా 6 సబ్జెక్టులు రాసాం. రిజల్ట్కి వెళ్తే ఈ లోపల ఎంతమందిని కింద మీద పడిహానో, ప్రభు నమ్ముకొని ఇలాగరా అలాగరా ఎంతమంది హేళన చేశారు, ఎంతమంది చీ అన్నారు. రిజల్ట్ వచ్చింది, 4 సబ్జెక్టులు ఎగిరిపోయినాయి. కంట్లోంచి నీళ్ళు ఆగట్లేదు, చెవులోంచి పొగలు వచ్చేసి ఇంకా వెంటనే, ఒరే ఇదేనా నువ్వు దేవుడు అని చెప్పు, ఇదేనా ఈ దేవుడు ఏం చేశాడు నీకు, ఇదేనా అని అన్నారు. దుఃఖం ఆగట్లేదు. వస్తే అక్కడి నుంచి బయటకు వచ్చి మందిరంలోకి వెళ్ళిపోయి కూర్చున్న ప్రార్థన అంటే కూర్చొని ఆ చైర్లో తల పెట్టుకొని ఆ చైరు యేసుప్రభు ఒళ్ళని నేను ఒడిలో అని నేను ఫీల్ అవుతాను అనమాట. అలాగ ఒళ్ళో కూర్చొని ఏడుస్తున్నట్టుగా ఏడ్చేస్తున్నాను. ప్రభా నేను కరెక్ట్గానే కదా రాశాను అంటే, కరెక్ట్ మీన్స్ ఇక్కడ చూడ్స్ కాపీ కొట్టకుండా నాకున్న నాలెడ్జ్ని బట్టి నేను రాశాను కదా ప్రభా. ఏంటి ప్రభు ఇలా వచ్చిందంటే, ప్రభు చాలా స్లోగా ప్రభు మాట్లాడాడు. నాన్న ఇప్పుడు నువ్వు మారు మనసు పొందో కొన్ని రోజులే దినాలు అయింది, ఇప్పుడు నువ్వు ఎగ్జామ్స్ రాసు కదా, నీ మైండ్ నీ యొక్క నాలెడ్జ్ ఇది. ఫస్ట్ నీ నాలెడ్జ్ నీకు తెలియాలి కదా, ఇది నీ నాలెడ్జ్. ఇక్కడ నుంచి నేను నడిపిస్తాను, ఇక్కడ నుంచి వచ్చే ఎగ్జామ్స్ చూడు అన్నాడు ప్రభు. ఎప్పుడైతే ఆ మాట విన్నానో సమాధానం, దుఃఖం పోయింది, సమాధానం వచ్చేసింది. లేచిపోయి కళ్ళు తుడుచుకున్నాను, ఇంటికి వచ్చాను హ్యాపీగా. ఇంకా ఆ తర్వాత నేను చూడాలి. సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అన్నీ కూడా ఫస్ట్ క్లాస్, డిగ్రీ ఫైనల్ ఇయర్ అంతా ఫస్ట్ క్లాస్, లాస్ట్లో సప్లై రాసిన ఏవైతే ఈ ఎగ్జామ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఫస్ట్ క్లాస్, ఎంబీఏ ఫస్ట్ క్లాస్, ఎక్కడ కూడా దిగలేదు. నేను డిగ్రీ ఫస్ట్ క్లాస్ పాస్ అయినప్పుడు నన్ను చూసి నా పక్కనే ఉండేవాడు అనమాట, మహబూబ్ సుబాని, ముస్లిం, జగన్నాథపురం. వాడు నాకు తెలుసు నేను ఎలా చదువుతానో ఏం చదువుతానో వాడికి బాగా తెలుసు. నేను డిగ్రీ ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతే వాడు నా సెల్కి మెసేజ్ పెట్టాడు, అరే నీ దేవుడే నీకు ఫస్ట్ క్లాస్ ఇచ్చాడురా, నాకు తెలుసు నువ్వు స్టామినా ఎంత ఉంటుందో, నీ దేవుడే నేను కాపాడాడురా. ఒక ముస్లిము ఒప్పుకున్నాడు, యేసుక్రీస్తు ప్రభు కాపాడే దేవుడు, మార్గం తెలిసే దేవుడు అని. హల్లెలూయా. నా శక్తి అంటే అప్పుడు తేలిపోయింది. తర్వాత నుంచి ప్రభు ఏంటో ప్రభు నడిపించాడు. నేను జాబ్ చేసిన ప్రతి నెల కూడా ఎవ్రీ మంత్ శాలరీ పెరుగుతుండేది. ఒక నెలకే ప్రమోషన్ వచ్చేది. నేను రాయల్ పర్లో జాబ్ చేశాను, స్టోర్ అసిస్టెంట్గా వర్క్ చేశాను. ఆ తర్వాత ఒక నెల తర్వాత ఎఫ్ఎంఈ డిపార్ట్మెంట్ ప్రమోట్ చేశాను. ఒక నెలకే నేను అసిస్టెంట్ అకౌంటెంట్గా సిఏ దగ్గర సప్పవరంలో నేను వర్క్ చేశాను. ఒక నెలకే నాకు శాలరీ పెరిగింది. ఒక నెలకే, నెల రోజులకి ఇంక్రిమెంట్, నెల రోజులకే ప్రమోషన్లు. నువ్వు అడుగు పెట్టామంటే ఎవరితో నువ్వు వెళ్తున్నావు అర్థం చేసుకోవాలి. సేవ కాదు, ఆ ప్రదేశాల ఉద్యోగాల చదువులు అవన్నీ కూడా, వాటన్ని స్థలాల్లో కూడా దేవుడు నన్ను నడిపించి చివరికి దేవుడు ఇక్కడ నడిపించాడు. ఇంకొక ఏ పని చేయకు, నేను ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ కింద వర్క్ చేస్తున్నప్పుడు అక్కడ నన్ను ప్రభు పిలిచి ఇంకే పని చేయకు, జాబ్ రిజైన్ చేసి వచ్చానప్పుడు షిప్ యార్డ్లో వచ్చి నేను జాబ్ రిజైన్ చేసి సేవకు వచ్చాను 2015లో. అర్థమవుతుందండి. డిగ్రీలు ఫెయిల్ అయ్యి ఏ ఉద్యోగం రాక సేవకు రాలే. ఎంబీఏ గ్రాడ్యుయేట్ చేసి ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ కింద జాబ్ చేసి అందులోంచి నేను రిజైన్ చేసి ప్రభు దగ్గరికి వచ్చాను. ప్రభు నమ్ముకున్నవాడు ఎన్నడూ కూడా సిగ్గుపరచబడ్డా. హల్లెలూయా.
అడవిలో సింహం పిల్లని ఆకలికొని ఉంటాయి, కానీ నన్ను నమ్మిన వారు ఏ మేలు కొద్దిగా ఉండదండి. ఏది కూడా కొద్దిగా ఉండదు, అన్నీ సమృద్ధిగా ఉంటాయి, అన్నీ సమృద్ధిగా ఉంటాయి. ఎందుకు? క్రీస్తులో మనం ఉన్నాము, క్రీస్తులోనికి బాప్తిసం పొందాము. ఇంకా పాపం విషయంలో చచ్చిపోయాం, ఇంకెవ్వరు కూడా మనం ఏమీ చేయలేరు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, కృపగల మా దేవా, ఒకసారి నోరు తెచ్చి ప్రార్థన చేయండి. స్తోత్రం స్తోత్రం కాదు, ఒక్కసారి మీరు నోరు తెరిచి ఈరోజు ఏ స్థితిలో మీరున్నారో, ఏ పరిస్థితిలో మీరున్నారో ప్రార్థన చేద్దాం అందరం కూడా. ప్రభువానికి వందనములు, స్తోత్రములు తండ్రి. ఇక పాపం అనే భారము మన మీద లేదు. అపవాది ఓడిపోయాడు, నిరాయుధుడు అయిపోయాడు. థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా, ఈరోజు దావా ఈ వాక్యం మేము చదువుతుండగా ఎంత మేలైన విషయాలు ఇందులో దాచిపెట్టించావయ్యా, ఎంతో గొప్ప రక్షణ నాకు ఇచ్చావయ్యా దేవా. అక్కడ ఇక్కడ పడితే నేనేమవుతానో అనుకొని నీలోనే పెట్టేసుకున్నావయ్యా, నన్ను క్రీస్తులోనే పెట్టేసుకున్నాడు ఆయన. ఒక్కసారి ఆయన వైపు చూద్దామండి, ఒకసారి ఆయన కోసం మనం చూద్దామా? క్రీస్తులోనికి మనం బాప్తిసం పొందామండి, క్రీస్తులో ఉన్నామమ్మా. నేను క్రీస్తు రక్తంలో మనం ఉంటే ఏ కరోనా, ఏ అనారోగ్యం మన దగ్గరికి వస్తుందండి. హల్లెలూయా. అందుకే ఇక్కడ చచ్చిపోతున్న పరిస్థితుల్లో కూడా దేవుడు బతికించేసాడు సాక్ష్యాలు. హల్లెలూయా. ఇంక ఈమె బ్రతకదు అని చెప్పేసిన వాళ్ళు ఇక్కడ అనేక మంది ప్రభు లేపేసి, ఎందుకు తెలుసా? క్రీస్తులో మనం ఉన్నాం, క్రీస్తులోనికి మనం బాప్తిసం పొందాం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. ప్రభా, ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డలందరూ కూడా నీ చేతులకు అప్పగిస్తున్నామయ్యా. ప్రభా, ఇంకా వారి ప్రార్థన, అయ్యో ప్రభా ఏంటి ఇలాగుంది నా జీవితం అని వాళ్ళ జీవితం మీదే వారే వ్యతిరేకంగా మాట్లాడుకుంటున్నారేమో. ఇది జరగదు అని అనుకుంటున్నారేమో, ఇది అవ్వదని అనుకున్నాము, నా వల్ల కాదు అని మాట్లాడారేమో. ప్రభా, యేసు నామములో వీళ్ళ జీవితాల మీద ఏ మాటలైతే వ్యతిరేక మాటలు మాట్లాడారో, వీరు మాట్లాడినా అది వీరిని చూసి ఎవరైనా సరే వ్యతిరేక మాటలన్నీ కూడా యేసు నామములో విరగొట్టేస్తున్నాడు. దేవా, నీ బిడ్డలు జయించుదురుగాక, వారి సేవలో జయించుదురుగాక, వాళ్ళ ఉద్యోగాల్లో జయించుదురుగాక, వాళ్ళ వ్యాపారాల్లో జయించుదురుగాక, వారి విశ్వాస పోరాటంలో జయించుదురుగాక. ప్రభువా, నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. కార్యం దయచేయండి నాన్న. క్రీస్తులో మేమున్నా, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మేమందరం కూడా జయించే వారికి మమ్మల్ని పెట్టావు నాన్న. నీకు స్తోత్రాలు. దబ నీ నామానికే మహిమకరంగా, ఆశీర్వాదకరంగా అంతవరకు దాబా మేము జీవించడానికి కృప చూపి బలపరిచి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి విశ్వాసంతో ప్రార్థన అడిగి పొందుకున్న మా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్.